శ్రీ సత్యసాయి జిల్లా మడకశిర నియోజకవర్గం అమరాపురం గ్రామంలో ఇండిపెండెంట్ ఎమ్మెల్యే అభ్యర్థిగా హళ్లికెర జగన్నాథ్ ప్రసాద్ పోటీ చేస్తున్న సందర్భంగా ఆయన ప్రజలకు ఉన్నటువంటి సమస్యలను తెలుసుకుని మీ సమస్య పరిష్కారం చేస్తాం అని హామీ ఇచ్చారు. ఇందులో మాల మహానాడు అధ్యక్షులు పాండురంగప్ప, నాగరాజు, వేణుగోపాల్, ఈరన్న, విజయ్, నరసింహమూర్తి తదితరులు పాల్గొన్నారు. అందరికీ నమస్కారం. మడకశిర నియోజకవర్గం అమరాపురం గ్రామ ప్రజలకు హళ్లికెర జగన్నాథ్ ప్రసాద్ ఎమ్మెల్యే ఇండిపెండెంట్ అభ్యర్థి నమస్కరిస్తూ మాట్లాడుతున్నాను. నేను మీకు ప్రజాసేవ చేయడానికే నేను ఎమ్మెల్యే అభ్యర్థిగా ఇండిపెండెంట్ అభ్యర్థిగా నిలబడుతున్నాను. కావున మీ అందరి సహాయ సహకారాలు అందరికీ కావాలా. నేను గ్రామాలన్నీ తిరుగుతున్నాను. ప్రజల యొక్క కష్ట నష్టాలన్నీ చెప్పుకుంటున్నారు. వాళ్ళవన్నీ నేను విని తగిన పరిష్కారం చూపిస్తానని చెప్పి నేను హామీ ఇస్తున్నాను. కాబట్టి తప్పక అమరాపురం ప్రజలకు నేను విన్నవించుకునేది ఏమంటే, మీ అమూల్యమైన ఓటును ఇండిపెండెంట్ అభ్యర్థి అయినా నాకు ఒకసారి అవకాశం ఇచ్చినటువంటి నియోజకవర్గ అభివృద్ధి చేసి నేను చూపిస్తానని చెప్పేసి మీకు ఇంటిమూలంగా తెలియజేసుకుంటున్నాను. ఇంకా ఏమైనా సమస్యలు ఉన్నా కూడా మా దృష్టికి వస్తున్నాయి. మొత్తం ఆ సమస్యలన్నిటికీ నేను పాటుపడతానని చెప్పేసి ప్రతి ఒక్కటి చేసి మీకు అందరికీ సమన్యాయము సమదృష్టితో నేను మీకు సేవలు చేస్తానని చెప్పేసి ఇండిపెండెంట్ అభ్యర్థి అయిన జగన్నాథ్ ప్రసాద్ గారు నేను తెలుపుకుంటున్నాను. కాబట్టి తమరు నాకు ఆశీర్వదించండి, ఒకసారి మాకు అవకాశం కల్పించండి, మమ్మల్ని గెలిపించండి, మీ సేవకు నన్ను ఆహ్వానించండి అని చెప్పేసి నేను ఇందు మూలకంగా కోరుకుంటున్నాను. అమరాపురం ఓటర్ మహాశయులకు విజ్ఞప్తి. ఈ అమరాపురం మండలంలో ఈరోజు మేము ముఖ్యంగా వందలాది మంది కార్యకర్తలతో ఓటర్లతో కలిసి పంచుకున్నాము. ఇది చాలా ఆనందదాయకంగా ఉన్నది. ఈ మడకశిర నియోజకవర్గానికి సేవలు చేయడానికే మన అభ్యర్థి ఇండిపెండెంట్ అభ్యర్థి అయినటువంటి జగన్నాథ్ ప్రసాద్ సార్ గారు తన వృత్తిని మాస్టర్ ఉద్యోగంను వదులుకొని మడకశిర నియోజకవర్గాన్ని అభివృద్ధి పథంలో నడిపించాలని సదుద్దేశంతోనే తన ఉద్యోగాన్ని వదులుకొని ఇక్కడ మన సేవ కోసం ప్రచారానికి తిరగడం మొదలుపెట్టారు. ఎన్నికలో నోటిఫికేషన్ వచ్చిన తర్వాత గుర్తుతో మరి మేము ఇంటి ముందుకు వచ్చి మీ సమస్యలను స్వీకరించి మీరు అమూల్యమైన ఓటు ఆ గుర్తుపైన ఇండిపెండెంట్ అభ్యర్థిని గెలిపించిన తక్షణమే మీకు గ్రామాల్లో ఉన్నటువంటి సమస్యలను పరిష్కారం చేయడం దిశగా అడుగులేస్తామని ఈ అమరాపురం మండల ప్రజలకు, గ్రామ ప్రజలకు, చుట్టుపక్కల ఉన్న పల్లెల వల్ల అందరికీ మా విన్నపము. మడకశిర నియోజకవర్గ ఓటర్ మహాశయులకు మా యొక్క విజ్ఞప్తి. మన రాబోవు 2024 శాసనసభ నియోజకవర్గాల్లో స్వతంత్ర అభ్యర్థిగా హళ్లికెర జగన్నాథ్ ప్రసాద్ శాసనసభ్యునిగా పోటీ చేస్తున్నారు. వాళ్లకు అత్యధికంగా ప్రతి ఒక్క నియోజకవర్గ పల్లెల్లో సోదరులు, అదేవిధంగానే ప్రత్యేక అధికారులు, ఓటర్ అందరూ కూడాను ఈ జగన్నాథ్ ప్రసాద్ గారికి ఓటును మీరు అమూల్యమైనదండి వాళ్లకు వేసి అత్యధికంగా మెజారిటీ గెలిపించాలని మన సంఘం తరఫున మనము కోరుకుంటున్నాము. అదేవిధంగానే వాళ్ళు మన నియోజకవర్గంలోని యొక్క సమస్యలు ఏదైతే ఉన్నాయో నా దృష్టికి మీరు తీసుకుని వస్తే నేను వాటి మీద పరిష్కరించడానికి సహాయ సహకారాలు అందిస్తున్నారని వాళ్ళు ఈ ముఖంగా వాగ్దానం చేస్తున్నారు. కాబట్టి వాళ్ళకు కూడా మనము ఈ యొక్క ఒక అవకాశాన్ని కల్పించాలని మడకశిర నియోజకవర్గ ప్రతి ఒక్క ఓటరు మహాశయులకు అందరికీ నేను ఒక విజ్ఞప్తి చేసుకుంటున్నాను.